వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. మెగా అభిమానుల కోరిక ఫలించింది. 2 రోజుల క్రితం కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన గత ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద, సమస్యల మీద చర్చించడం కోసం ఆ రోజు చిరంజీవి గారు మరి ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖ హీరోల్ని, డైరెక్టర్లని వెంట పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, ఆ ఎపిసోడ్కి సంబంధించినటువంటి చర్చ 2 రోజుల క్రితం అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారు లేవనెత్తారు. చిరంజీవి గారు కొంతమంది సభ్యులతో వెళ్ళారని, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముందు కలవనన్నారని, తర్వాత చిరంజీవి గారు గట్టిగా మీరు రమ్మంటేనే మేము వచ్చాం కదా అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కలిశారని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో వెంటనే బాలకృష్ణ గారు అక్కడ స్పీకర్ గారు బాలకృష్ణ గారు మాట్లాడమల్లా చిరంజీవి గారిని పొగిడారనేటువంటి అక్కుసో ఏమో కానీ వెంటనే పైకి లేచి జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడని, చిరంజీవి గారిని ఆయన ఏదో పెద్ద అని చెప్పాడంట, ఆయన దిగొచ్చాడంట అనేటువంటి వ్యంగ్యంగా మాట్లాడాడు. ఎప్పుడైతే బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడాడో గంటల వ్యవధిలోనే చిరంజీవి గారు స్పందించారు. ప్రస్తుతం యూరోప్లో సినిమా షూటింగ్లో ఉన్నటువంటి చిరంజీవి గారు అక్కడి నుంచి ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఎప్పుడైతే బాలకృష్ణ గారు మాట్లాడారో మాట్లాడిన కొన్ని గంటలకే ఒక్కసారిగా మెగా అభిమానులు అందరూ బగ్గుమన్నారు. అసలు ఇదేంటిది? అసందర్భంగా చిరంజీవి గారి పేరు అసెంబ్లీలో తీసుకురావటం ఏంటి? ఎప్పుడూ కూడా శత్రువును కూడా ఒక మాట మాట్లాడినటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో హేళనగా మాట్లాడటం ఏంటి, వ్యంగ్యంగా మాట్లాడటం ఏంటి అని చెప్పేసి బాలకృష్ణ మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెగా కుటుంబ అభిమానులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఇంకొక విధంగా చెప్పాలంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే బాలకృష్ణని నోటికి వచ్చినట్టు మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డిని సైకో గాడు అంటావా, నువ్వు తప్ప తాగి అసెంబ్లీకి వచ్చావా, నీలాంటి వాళ్ళకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని చెప్పేసి పేరు నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడిన పరిస్థితి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది. మరి అలాంటి దేవాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యలు చర్చించాలి, ప్రజల సమస్యలను చర్చించాలి అక్కడ. అంతేగాని వ్యక్తిగతమైనటువంటి దూషణలకి అసెంబ్లీ లాంటి విలువైనటువంటి ఒక వేదికని వృధా చేయటం అనేది తప్పు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో పాలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీ వేదికగా వారు ఇష్టానుసారంగా దూషణలు, పరుష పదజాలాలు ఉపయోగించారు కాబట్టి వారు 11 స్థానాలకు పరిమితమయ్యారు, ప్రతిపక్ష హోదా కోల్పోయారు. ఈరోజు కనీసం అసెంబ్లీలోకి రావడానికి సిగ్గుపడుతూ అసెంబ్లీకి కూడా రానటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితి మీకు కూడా కావాలా? మీకు కూడా ఆ పరిస్థితి కావాలంటే ఇలానే మాట్లాడాలి. లేదు వచ్చే ఎన్నికల్లో 164ని ఇంకా ఎక్కువ సీట్లు దిశగా ముందుకు వెళ్ళాలంటే ప్రజా సమస్యల మీద చర్చించాలి. సో కాబట్టి చిరంజీవి గారి మీద ఎప్పుడైతే మాట్లాడారో జనసేన బగ్గుమంది బాలకృష్ణ మీద, చిరంజీవి గారి అభిమానులు బగ్గుమన్నారు. అన్ని పార్టీలో ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా బాలకృష్ణ టార్గెట్ చేశారు. అదేవిధంగా 20 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు అసెంబ్లీలో, ఒక ఎమ్మెల్యే కూడా ఎందుకు మీరు తిరిగి మాట్లాడే ప్రయత్నం చేయలేదని చెప్పేసి జనసేన ఎమ్మెల్యేల మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారు కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదేంటని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు అడిగినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ మరి మొత్తానికి అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి ఎపిసోడ్కి సంబంధించి కామినేని శ్రీనివాసరావు గారు కొద్దిసేపటి క్రితం క్షమాపణ చెప్పారు. కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ నేను మాట్లాడినటువంటి మాటలు 2 రోజుల క్రితం అవి అపార్థాలకు దారితీశాయి, దయచేసి ఆ వ్యాఖ్యలను తొలగించండి అధ్యక్ష అంటూ డిప్యూటీ స్పీకర్గా ప్రస్తుత స్పీకర్ సీట్లో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని వేడుకున్నారు. రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా మీ అభ్యర్థిని స్వీకరిస్తున్నాము, స్పీకర్ గారితో చర్చించి మేము నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే ఇచ్చారు. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను. తప్పకుండా మీ అభ్యర్థుల్ని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం. సముచితమైన నిర్ణయమే. మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను. ధన్యవాదాలు. కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలు రికార్డు నుంచి తొలగిస్తున్నారంటే కామినేని శ్రీనివాసరావు గారు మాటలకి కంటిన్యూషన్గా బాలకృష్ణ గారు లేచి మరి అందుకొని మాట్లాడారు కాబట్టి ఆ వ్యాఖ్యలు కూడా తొలగించబోతున్నారు రికార్డుల నుంచి. అసెంబ్లీ రికార్డుల నుంచి చిరంజీవి గారిని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు తొలగించబోతున్నారు. ఇది మెగా అభిమానుల విజయం. మెగా అభిమానులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితి. మెగా అభిమానుల్ని
మరి మంచి చేసుకుంటే 164 స్థానాలతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన పరిస్థితి. సో ఏదో పవన్ కళ్యాణ్ గారు మీతో ఉన్నాడు కదా తెలుగుదేశం పార్టీతో అని చెప్పేసి చిరంజీవి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడదాము, ఆయన ఇంపార్టెన్స్ని తగ్గిద్దాము, ఆయన వాల్యూని తగ్గిద్దామని చెప్పేసి కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతారని చెప్పడానికి ఇది ఒక బలమైనటువంటి ఉదాహరణ. కామినేని శ్రీనివాసరావు గారు ఏం చిన్న వ్యక్తి కాదు, ఒక పెద్ద వ్యాపారవేత్త, దాదాపు 80 సంవత్సరాల వయసున్నటువంటి ఒక పెద్ద మనిషి, మాజీ మంత్రి, గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు, భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేత, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి అలాంటి ఆయన సరే ఆయన మిస్ఇన్ఫర్మేషన్నే అసెంబ్లీలో మాట్లాడాడు. ఎందుకంటే చిరంజీవి గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు కదా, నన్ను సాధారణంగానే ఆహ్వానించారని చెప్పేసి చెప్పాడు. నేను వెళ్ళగానే వాళ్ళేమి ఇంట్లో నుంచి బయటికి రాకుండా మేము కలవమని చెప్పేసి ఏం చెప్పలేదు, నన్ను సాధారణంగానే ఆహ్వానించారని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ సంబంధించిన సమస్యలు నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడానని ఆయన పరిష్కరించడం వల్లే చిరంజీవి గారి సినిమాకి టికెట్ల రేట్లు పెరిగాయని, బాలకృష్ణ గారి సినిమాకి టికెట్ల రేట్లు పెరిగాయని, బాలకృష్ణ గారిని కూడా ఆ మీటింగ్కి రమ్మని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదని, మరి జమినీ కిరణ్ గారిని పంపిస్తే అందుబాటులోకి రాలేదని చెప్పేసి చిరంజీవి గారు కుండ బదలు కొట్టినట్టు చెప్పేశాడు. అవన్నీ ఎందుకు చెప్పించుకోవడం? మీరు అసెంబ్లీలో నోటుకొచ్చినట్టు వ్యంగ్యంగా మాట్లాడటం వల్లే చిరంజీవి గారు లాంటి వ్యక్తి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది వైసీపీకి ఒక ఆయుధంగా మారింది. రేపు పొద్దు నుంచి మీరు ఏమంటారు? చిరంజీవి గారు అవమానించాడని చెప్పేసి అంటారా? ఏమి అవమానించాడు చిరంజీవి గారిని? దండం పెట్టాడు చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, అయ్యా తల్లి స్థానంలో ఉన్నారు మీరు, ఇండస్ట్రీ సమస్యలు మీరు తీర్చండి. అయితే ఆ వీడియో రిలీజ్ చేయడం తప్పు. ఆ వీడియో రిలీజ్ చిరంజీవి గారు దండం పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆలాపనలో ఉన్నాడా లేకపోతే కావాలని దండం పెట్టలేదా అనేది గతంలో కూడా మనం చర్చించుకుందాం. కావాలనే పెట్టలేదు అనుకుందాం. ఆ వీడియోని రిలీజ్ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు. వీడియో రిలీజ్ చేసిన తర్వాత వైసీపీలో కొంతమంది సోషల్ మీడియా సైకోలు ఏం చేశారు, ఇది మా స్థాయి, మా జగన్మోహన్ రెడ్డి అంటే ఇది, చిరంజీవి కాదు వాళ్ళ తాతయ్యనే వచ్చి మాకు దండం పెట్టాల్సిందని చెప్పి అహంకారమైనటువంటి మాటలతోటి వాళ్ళు మీడియాలో సోషల్ మీడియాలో మాట్లాడటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గతి పట్టింది 11 స్థానాలు. సో కాబట్టి చిరంజీవి గారి ఇండస్ట్రీ సమస్యలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి సాల్వ్ చేశాడని ఆయన చెప్తున్నాడు. ఇక కూటమి పార్టీలకి చెప్పుకోవడానికి ఏం లేదు, ఇక మీరు ఇది క్లెయిమ్ చేసుకోలేరు. ఈ సమస్య ఎక్కడొచ్చింది? బాలకృష్ణ గారి నోటి దురుసు వల్ల వచ్చింది ఈ సమస్య. లేకపోతే అసలు చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యేవారు కాదు, లెటర్ రిలీజ్ చేసేవాడు కాదు. సో కాబట్టి ఇక నుంచైనా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడండి, ఎవరిని అంటున్నామో తెలుసుకొని మాట్లాడండి. చిరంజీవి అంటే ఒక శిఖరం. 2 తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి గారికి ఉన్నటువంటి ఇమేజ్ ఎవరికీ లేదు. ఒక మంచి వ్యక్తి, 10 మంది మంచిని కోరుకునేటువంటి వ్యక్తి, తానకు చెడు జరిగినా పర్లేదు, తన శత్రువుకు మంచి జరగాలని కోరుకునే వ్యక్తిని అవమానించినా దూషించినా దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో మరి గత పాలకులు చూశారు. సో మీరు చూడాలని అనుకోవద్దు. కాబట్టి ఇక్కడ చిరంజీవి గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు కాదు, వారిద్దరూ ఒకటే. వారిద్దరికీ ఉన్నటువంటి అభిమానులు అందరూ ఒకటే. వారి అభిమానులు వేరు, వీరి అభిమానులు వేరు కాదు. సో కాబట్టి మీరు చిరంజీవి గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, నాగేంద్ర బాబు గారినైనా, ముగ్గురిని కూడా ఒకే రకంగా అభిమానులు చూసేటువంటి పరిస్థితి. ముగ్గురులో ఒకరిని ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు నటిస్తే మిగతా ఇద్దరిని వారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తే మెగా అభిమానులేమి గొర్రెలు కాదు. సో వారికి స్వతహాగా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వారు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి కాస్త పాలక వర్గాలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు, వారిని నడిపించేటువంటి మేధావులు కాస్త తెలుసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందనేది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి కామినేని శ్రీనివాసరావు గారు లాంటి పెద్ద మనిషి అసెంబ్లీ వేదికగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నారు, దయచేసి రికార్డు నుంచి తొలగించండి అన్నాడు. ఇక బాలకృష్ణ గారు కూడా చెప్పకనే చెప్పినట్టు ఆయన చెప్పడనుకోండి, నేనేదో తప్పు మాట్లాడాను, నా వ్యాఖ్యలు తొలగించిన బాలకృష్ణ గారు చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయనకి ఈగో ఉంటుంది, ఆయనేం చిన్నోడు కాదు, ఆయన పెద్ద మనిషి. ఒక ముఖ్యమంత్రికి బావమరిది, ఒక ముఖ్యమంత్రికి కొడుకు, మాజీ ముఖ్యమంత్రికి, అదేవిధంగా కాబోయే మరొక ముఖ్యమంత్రికి పిల్లనిచ్చిన మామ, మేనమామ. అందులో ఎలాంటి డౌట్ లేదు, వాస్తవాలుగా చెప్పుకోవాలి. సో కాబట్టి ఆయన స్థాయిలో మళ్ళీ నేను తప్పు చేశాననే మాట్లాడు. కాబట్టి ఇక నుంచైనా బాలకృష్ణ గారు అలాంటి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారి పరువు అసెంబ్లీ వేదికగా పోయినట్టే. ఎందుకంటే కామినేని శ్రీనివాసరావు గారు నేను మాట్లాడిన మాటల వల్ల అపార్థం చేసుకున్నారు కొంతమంది, దయచేసి ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను సో అన్నప్పుడు బాలకృష్ణ గారి వ్యాఖ్యలు కూడా బహుశా తీసేసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈయన వ్యాఖ్యలకు కంటిన్యూషన్ గానే ఈయన వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ రికార్డుల నుంచి చిరంజీవి గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు అయితే తొలగించబడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో ఇక ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది దాదాపు కొలిక్కొచ్చినట్టే. అంటే బహిరంగంగా చర్చకి ఇప్పుడు యుద్ధ వాతావరణం రాకపోయినప్పటికీ కూడా ఒకరి మనసులో ఒకరికి ఉంటుంది. అటు నందమూరి అభిమానుల మనసులో, మెగా కుటుంబ అభిమానుల మనసులో ఉంటుంది. సో కాబట్టి ఆ విధమైనటువంటి తారతమ్య భేదాలకు తావివ్వకుండా బాలకృష్ణ గారే కాస్త
మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. సో ఏదేమైనప్పటికీ కూడా అసెంబ్లీలో కామినేని బాలయ్య వ్యాఖ్యలు అయితే ఉపసంహరణ జరగబోతుంది.